అసలు మరణము చూడకుండా ఇద్దరు ఎత్తబడ్డారు. ఎవరా ఇద్దరు చెప్పగలరా బైబిల్లో? ఎవరది? ఏలియా, హనోక్. వీరి ఇరువురు మరణము చూడకుండా. ఇంకా జూడాయిజం స్క్రిప్చర్స్లో చూస్తాము, వాళ్ళ లేఖనాల్లో హనోకు కూడా అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళినట్లుగా వారు చెప్తారు. ఇక్కడ బైబిల్లో మనకు ఒకే మాట చూస్తాం, హనోకు దేవునితో నడిచిన అతను, దేవుడు అతను కొనిపోగా అతను లేకపోయినా ఉంటుంది, ఒకే మాట. కానీ ఈయన దేవుని ద్వారంగా ఎత్తబడ్డాడు, అగ్ని రథముల ద్వారంగా ఎత్తబడ్డాడు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు? ఆయన మీద ఉన్న ఆత్మ తర్వాత వస్తాం యోహాను మీదకి, బట్ దెన్ మరలా యోహాను మరణిస్తాం. కానీ నేను నమ్ముతున్నా మరలా వస్తున్నాడు ఏలియా. బైబిల్ ఎప్పుడన్నా రెండు సాక్షుల గురించి చదివిన ప్రకటన గ్రంథంలో ఇద్దరు దిగుతారంట, పౌరుషం కలిగిన వాళ్ళు. ఇద్దరు వచ్చి చూపిస్తారంట సూచనలు, గొప్ప అద్భుత సూచనలు. ఇద్దరు చేసే కార్యానికి ప్రపంచం మొత్తానికి స్వార్థ ప్రకటించబడుతుందంట. మనం అందరం కష్టపడుతున్నాం, స్వార్థ చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్పేదానికి ప్రపంచం మొత్తం అందిస్తారంట. ప్రపంచం అందరూ చూస్తారంట, ప్రపంచం అందరూ విరోధంగా తిరుగుతారంట. వారు గొప్ప కార్యాలు చేసిన తర్వాత వారిని చంపితే మరలా లెగుస్తున్నారంట. ఎవరా ఇద్దరు? ఎందుకంటే మరణం చూడడానికి ఇద్దరు ఉన్నారు కదా. వారిద్దరు రోషం కలిగిన వారే, వారిద్దరు దేవుడి కొరకు నిలిచిన వారే, వారిద్దరు జీవితంలో దేవుడి కార్యాలు జరిగిస్తానికి దేవుడు ఆశపడ్డాడు. దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ.